వెల్కమ్ ఆల్. ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా CUTలో కొత్త ఇన్స్ట్రక్షన్స్ అనేవి NTA రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. NTA 4th Decemberన ఈ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. మేలో కండక్ట్ చేసే CUT ఎగ్జామ్కి ఈ సర్టిఫికెట్స్ అన్నీ అప్డేషన్ చేసుకోమని చెప్తుంది. ఏంటంటే ఆధార్ కార్డు, డిజేబిలిటీ సర్టిఫికెట్, UDID అంటే యూనిక్ డిజేబిలిటీ ID కార్డ్, కేటగిరీ సర్టిఫికెట్, EWS SC ST OBC NCL బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఎందుకు ఇప్పుడే నోటీస్ పెట్టారంటే ఆధార్ కార్డు, UDID కార్డు, కేటగిరీ సర్టిఫికేట్స్లో ప్రాబ్లమ్స్ ఉండటం వలన అప్లికేషన్ పెట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నమాట. అందుకని ఇవి కరెక్ట్గా ఇప్పుడే అన్నీ అప్డేట్ చేసుకొని లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, అడ్రస్, ఫాదర్ నేము, ఆధార్ కార్డులో అయితే UDID కార్డ్, డిజేబిలిటీ సర్టిఫికేట్ షుడ్ బి వ్యాలిడ్, అప్డేటెడ్, రెన్యూడ్ యాజ్ రిక్వైర్డ్. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్డేట్ చేసుకుని వ్యాలిడ్ అంటే ఎప్పుడు ఏప్రిల్ 1st వీక్లో చేసుకొని అన్నీ సరిగ్గా ఉంచుకుంటే, అదే కాకుండా యాస్పిరెంట్స్ రెగ్యులర్గా NTA అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఇప్పుడు అప్లికేషన్ పడుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇంకా ఉంటే నోటీసెస్ రిగార్డింగ్ ద CUT 2026 గురించి తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడే మీరు CUT పెడదాం అనుకున్నప్పుడు ఆధార్ కార్డు, UDID కార్డు, కేటగిరీ సర్టిఫికెట్స్ కరెక్ట్గా తప్పులు లేకుండా, ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకొని మీరు అప్డేట్ చేసుకొని ఉంచుకుంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ టైంలో మీకు ఏ ప్రాబ్లం అనేది రాదు. ఈ నోటీసు 27 Decemberని రిలీజ్ చేశారు. అడ్వైజరీ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, NTA ఇది కండక్ట్ చేస్తుంది. 13 లాంగ్వేజ్లో అక్రాస్ ఇండియా, అబ్రాడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ చాలా యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఐ థింక్ డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కోర్సెస్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయో, అలాగే పార్టిసిపేటింగ్ యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయో CUET UG పోర్టల్కి వెళ్ళి చూడొచ్చు. అదే కాకుండా ఆ యూనివర్సిటీకి, ఏ యూనివర్సిటీకి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో, సపోజ్ ఢిల్లీ యూనివర్సిటీ అనుకుంటే ఢిల్లీ యూనివర్సిటీ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మీరు ఏ కోర్సులు ఉన్నాయో, ఏ ఆఫర్ చేస్తున్నాయో మీరు చూడొచ్చు. అంతేకాకుండా స్టూడెంట్స్కి ఉపయోగపడేలా సిలబస్, CUET UG సిలబస్ కూడా మీకు ఈ వెబ్సైట్లో ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ మీరు రాద్దాం అనుకుంటున్నారో ఆ సిలబస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, లక్షల మంది ఈ CUET ఎగ్జామ్ అనేది రాస్తారు. వీళ్ళందరికీ ప్రాబ్లం రాకుండా అడ్వైజరీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి 4th December రిలీజ్ చేసింది. అలాగే ఏ స్టూడెంట్కి ప్రాబ్లం రాకుండా ఏం చేస్తుందంటే, NTA డేట్ ఆఫ్ బర్త్, నేము, జెండర్, ఫోటోగ్రాఫ్, అడ్రస్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటుంది. కానీ ఫాదర్, మదర్, గార్డియన్స్ నేము ఇవన్నీ ఉండవు కాబట్టి ఇవి మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఓకేనా, అదే కాకుండా ఆధార్ కార్డులో నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నా, 10th ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ మార్క్షీట్లో ఏవైనా తప్పున్నా ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, క్యాండిడేట్స్ ఎవరైతే CUTకి నెక్స్ట్ ఇయర్ 2026లో అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, టైం టు టైం NTA వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.